సాలరీ రేంజ్ ఆఫ్ ఎ డెవలపర్ ఇన్ ద మార్కెట్. ఇది చూసాం కదా ఆల్రెడీ. అండ్ హౌ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ మ్యూస్ ఆఫ్ టెక్నాలజీ. మ్యూస్ ఆఫ్ టెక్నాలజీ ఫ్యూచర్ చాలా బాగుంటది. ఎందుకంటే రీజన్ ఏంటంటే, ఏదైనా ఒక కొత్త ఇన్నోవేషన్ చేయాలన్నా, లేకపోతే ర్యాపిడ్‌గా మ్యూసాఫ్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తది. ఓకే. అది ఇంట్రొడ్యూస్ చేస్తది కాబట్టి కొత్త ఫీచర్స్, కొత్త ఎన్హాన్స్‌మెంట్స్ అన్నీ ఇమ్మీడియేట్‌గా వీళ్ళు చేస్తారు కాబట్టి మార్కెట్‌తో ఎప్పుడు రిలవెంట్‌గా ఉంటారు. కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటే అహెడ్‌లో ఉంటారు. అందుకని ఆబ్వియస్లీ మ్యూసాఫ్ట్ హాస్ ఎ గుడ్ మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఇంటిగ్రేషన్ జాబ్ మార్కెట్? ఎగ్జాక్ట్‌లీ. ఏఐ అనేది ఆబ్వియస్లీ అన్ని ఏరియాస్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌ని టచ్ చేస్తుంది. కానీ ఏఐని కొంచెం తక్కువ ఉంటది కంపారిటివ్‌గా. ఎందుకు అంటే ప్రతి కంపెనీకి డిఫరెంట్ ఇంటిగ్రేషన్ నీడ్స్ ఉంటాయి. ఓకే. ప్రతి కంపెనీకి డిఫరెంట్ ఇంటిగ్రేషన్ నీడ్స్ ఉంటాయి. ఆ ఇంటిగ్రేషన్ నీడ్స్‌ని ఒక జనరలైజ్ చేసి ఏఐతో మొత్తం కంప్లీట్‌గా ఒక ఇంటిగ్రేషన్ రెడీ చేయాలంటే టూ డిఫికల్ట్. సో, దట్ ఈస్ ద రీజన్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఎలా ఉంటదనంటే, ఇంతకుముందు మనం ఒక 3 డేస్ చేసే జాబ్‌ని ఇప్పుడు 1 డేలో చేసేంత ఏఐ యూటిలైజ్ చేసుకొని 1 డేలో చేసేంత ఫాస్ట్ అవుద్దనమాట. ఫాస్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతది? గో టు మార్కెట్ ఫాస్ట్‌గా ఉంటది. అంటే ఒక ప్రొడక్ట్ ఏదైనా మన మార్కెట్‌లో తీసుకెళ్ళాలంటే చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుద్ది. ఏఐ కంప్లీట్‌గా రీప్లేస్ చేసి జాబ్‌లు మొత్తం తీసేస్తదంటే ఆబ్వియస్లీ ఐ డోంట్ బిలీవ్ దట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ యూ కెన్ డూ ఇట్ ఫాస్టర్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఎలాగా మేబీ చాట్‌జిపిటి యూటిలైజ్ చేసుకునో, జెమినీ యూటిలైజ్ చేసుకునో, లేతే వేరే కర్సర్ అని ఒక టూల్ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏం చేస్తాం బేసికల్‌గా కూడా అక్కడ ఒక డౌట్ వచ్చింది. ఆ క్వెషన్ మొత్తం చేసుకొని లేతే నాకు ఇది కావాలి, ఇలా కావాలి అని ఏదైనా అడిగినప్పుడు ఆటోమేటిక్‌లీ ఇట్ విల్ హెల్ప్ అస్ అండ్ యూ కెన్ డూ ఇట్ ఫాస్టర్. డీబగ్గింగ్ విల్ బి, ట్రబుల్ షూటింగ్ విల్ బి వెరీ ఫాస్టర్ ఎగ్జాంపుల్. సో, దట్ ఈస్ ద రీజన్ ఏఐ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తది. అండ్ అవి నేర్చుకొని అవి ఎలా యుటిలైజ్ చేసుకోవాలో తెలుసుకుంటే మనకి యూ కెన్ డూ యువర్ జాబ్ వెరీ ఫాస్ట్. ఎగ్జాక్ట్‌లీ. అట్ థిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ ఈస్ నథింగ్ లైక్ థట్.